అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈపీఎఫ్ విత్‌డ్రా సులభతరం. మరి ఈపీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవడం మరింత సులభతరం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చేసింది. ఇక ఆన్‌లైన్‌లో డబ్బు ఉపసంహరించుకోవాలంటే చెక్కుకు సంబంధించిన ఫోటోలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ అయితే పేర్కొంది. దీంతో పాటు బ్యాంకు ఖాతాను యజమానులు ధృవీకరించాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. ఈ ఫాస్ట్ ట్రాక్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియతో దాదాపు 8 కోట్ల మందికి లాభం అయితే చేకూరుతుంది. ఇక ప్రస్తుతం ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో నిధుల ఉపసంహరణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే యూఏఎన్ లేదా పీఎఫ్ నెంబర్తో లింక్ చేసిన బ్యాంక్ పాస్‌బుక్‌కు సంబంధించిన చెక్ ఫోటోని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా వివరాలు కూడా యజమానులు ఆమోదించాల్సి ఉంటుంది. ఈ రెండంచెల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే నగదు చేతికి అందుతుంది. మరి ఈ అవసరాన్ని ఈపీఎఫ్ఓ పూర్తిగా తొలగించినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది. ఇక క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు క్లెయిమ్ తిరస్కరణల్ని తగ్గించేందుకు కూడా ఈ చర్యలు సహకరిస్తాయని చెప్పేసి పేర్కొంది. ఇక పీపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. పీపీఎఫ్ ఖాతాలో నామినీ పేరు అప్డేట్ చేయడానికి లేదా జోడించడానికి ఇకపై ఎటువంటి ఫీజు కూడా ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇకపై పీపీఎఫ్లో నామినీ మార్చుకునేందుకు ఛార్జీలు కూడా ఉండవని పేర్కొంటూ సంబంధించిన నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇక పీపీఎఫ్ ఖాతాల్లో నామినీ వివరాలు సవరించడం కోసం ఆర్థిక సంస్థలు ఛార్జీలు విధిస్తున్నట్లు ఇటీవల తమ దృష్టికి వచ్చిందని ఆర్థిక మంత్రి తన పోస్టులో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పొదుపు ప్రమోషన్ జనరల్ రూల్స్ 2018లో ఏప్రిల్ 2, 2025 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు అయితే చేయబడ్డాయి. పీపీఎఫ్ ఖాతాలకు నామినీల మార్పుపై ఛార్జీని కూడా తొలగించడం జరిగింది. ఇక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చిన్న పొదుపు పథకాలకు నామినేషన్ రద్దు లేదా మార్పు కోసం ₹50 ఫీజు కూడా రద్దు చేయబడింది అని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక పార్లమెంట్లో ఆమోదించబడిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 నిబంధనల ప్రకారం ఇప్పుడు బ్యాంకు ఖాతాదారుల డబ్బు లాకర్ల చెల్లింపు కోసం 4 వ్యక్తులను నామినీలుగా చేర్చుకోవడానికి అనుమతిస్తుందని ఆర్థిక మంత్రి అయితే చెప్తున్నారు. ఇక పీపీఎఫ్ ఖాతాల నామినీ అప్డేట్ ఛార్జీలు రద్దు చేయడం పట్ల మరి ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూస్తే ఈపీఎఫ్ఓ క్లెయిమ్లు ఈజీ చేయడాన్ని మరి క్యాన్సిల్ చెక్ ఇమేజ్ అప్లోడ్కు అవసరం లేదని బ్యాంకు ఖాతా ధృవీకరణ సైతం అలాంటి రూల్స్ అన్నిటి కూడా తొలగించిన పట్ల అయితే ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తున్నారు. కానీ కనీస పెన్షన్ 10,000 చేయడం ఇదొక తక్షణ కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే కనీస పెన్షన్ని 10,000కు పెంచాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.